తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జైలు పాలైన వారందరినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు అమలు పరచాలని ఉద్యమకారుల సంఘం వరంగల్ తూర్పు అధ్యక్షులు ముఖ్య మోతీలాల్ నాయక్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయడం పట్ల హర్షిస్తూ వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ లో తెలంగాణ ఉద్యమకారుల సంఘం వరంగల్ తూర్పు అధ్యక్షులు ముఖ్య మోతీలాల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరీ శంకర్, వి భాస్కర్, వి సురేష్, కార్తిక్, గుల్లపల్లి శివ, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జైలు పాలైన వారందరినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు అమలుపరచాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టబోతున్నాము. తెలంగాణ ఉద్యమకారులకు 20 అన్న దగ్గర ఎరుగులే అన్న దగ్గర ఎరుగులే దగ్గర ఎరుగు దగ్గర ఎరుగు పోయి చిక్క పోయి కాలేజ్ పెడతాను. అప్పయా అప్పయా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు మరి ఫైనాన్స్ కమిటీ కేకే కేశవరావు వాళ్ళతో కమిటీ వేయడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి మరి ఆశిస్తాం. తప్పకుండా ప్రభుత్వం అందరినీ ఖచ్చితంగా. జై తెలంగాణ. ఈ రోజున జెండా మోసి జైలు పోయి లాఠీ చార్జీలు దెబ్బతిని ఎన్నో రకాల నష్టపోయినాం తెలంగాణ ఉద్యమ నాయకులకు. కానీ ఏ నాయకుడు మనం గుర్తించలేదు. ఇక రేవంత్ రెడ్డి అన్న సార్ గుర్తించినందుకు మా శిరసంస్కృతికి నమస్కారం చేస్తూ ఇవాళ మా ఉద్యమ నాయకులకు అన్ని రకాల నష్టపోయిండు, అన్ని రకాల దెబ్బలు తిన్నారు, ఎన్ని రకాల నష్టపోయి కొంతమంది సొసైటీ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెంట్రల్ జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల నష్టపోయిండు. చాలా మమ్మల్ని గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్ళు మమ్మల్ని గుర్తించిన పార్టీ. ఏ రోజు టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఏ రోజు మనం టీఆర్ఎస్ ఉద్యమ నాయకులు గుర్తించలేదు, మాకు న్యాయం చేయలేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎస్సీ ఎస్టీల ప్రతి ఒక్క కుల సంఘాలను గుర్తించి ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా తెలంగాణ కోసం ఎంతో మంది పోటీ చేసిన ఉన్నారు. కొంతమంది ఆర్థికంగా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నష్టపరంగా అన్ని రకాల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు పోయింది, కారు పోయింది, అన్ని రకాల అప్పలపాలే రోడ్డు మీద పడ్డలో ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గుర్తించినందుకు మా సిరి నుంచి నమస్కారం చేస్తూ ఈ రోజున తమరు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే మా ఉద్యమ నాయకులకు వచ్చి తమరు గుర్తించిళ్ళు 25,000 రూపాయల పెన్షన్, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి ఉద్యమ నాయకులకు గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంత కొంతమంది 1220 మంది బలిదానం చేస్తున్న ఉన్నారు, కొంతమంది జెండా మోసి జైలుకు పోయి అన్ని రకాల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ గుర్తించినందుకు, కంటి వేసినందుకు, మనం గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక తూర్పులో కాశీబుగ్గ సొసైటీ కానీ నా పేరు ముఖ్య మోతీలాల్ నాయక్, బంజారా జిల్లా ఎస్పీసీఎల్ అధ్యక్షుడిని. ఇక్కడ నేను ఇంకా కుల సంఘాలు కూడా ఎంతో మంది ఇలా చాలా సంబరాలు చేస్తూ స్వీట్ పంచుతూ రేవంత్ రెడ్డి సార్కు పాలతో అభిషేకం చేస్తూ ఇలా కొండ దంపతులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా తూర్పులో గుర్తించినందుకు కొండ సురేఖ మేడంకు, కొండమూలి సార్కు శిరసు నుంచి నమస్కారం చేస్తూ